దానికి కొంచెం మరి ఓవర్కమ్ ఎలాగయ్యా? రకరకాల ప్రయత్నాలు చేశాను. రేడియో జాకీ చేశాను రెయిన్బో ఎఫ్ఎంలో. సో అక్కడ 800 రూపీస్ పర్ ఎపిసోడ్, అంటే 2 గంటల వర్క్ ఉండింది. వీక్లీ వన్స్ వచ్చేది, నెలకు 4-5 వారాలు, అంటే 5 రోజులు వర్క్ ఉండేది. 5 సార్లు. దానివల్ల ఒక 3,500 నుంచి 4,000 అలాగా ఎన్ని స్లాట్స్ వస్తే అంత వచ్చేది. తర్వాత నేను యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్షిప్ అని ఒకటి ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఢిల్లీది. నేను థియేటర్ ఆర్ట్సే చదివాను కాబట్టి ఒక కోర్స్ ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక యాక్టర్కి నెలకి 5,000 గ్రాంట్, అది స్కాలర్షిప్ లాగా వస్తుంది. నేను అది క్రాక్ చేసి 2 ఏళ్ళ పాటు నెలకు 5,000 అది వచ్చేది. సో నా ఏజ్ అప్పుడు 23 ఏళ్ళు. 25 ఏళ్ళ లోపు ఉండి అది నేర్చుకునేదానికి అప్లికేషన్ పెట్టుకొని ఒక గురువుని సెలెక్ట్ చేసుకొని చేయాలి. నేను అది చిల్డ్రన్ థియేటర్ పెట్టుకొని అది చేసినప్పుడు నెలకు 5,000 లెక్కన అది వచ్చేది. రేడియో ఎక్కువ కాలం చేయలేదు, ఒక 5-6 నెలలు చేశాను. బట్ ఆ స్కాలర్షిప్ అన్నది నా ఖర్చులకి, అవసరాలకి, ఇంట్లో వాళ్ళకి కొంచెం పర్లేదులే, నేను మిమ్మల్ని అడగకపోయినా రోడ్ మీద బేవర్స్ కాదు ఒక ఫీలింగ్ అదొకటి ఉండేది. అండ్ నాటకాలకి నేను ఛార్జ్ చేసేవాడిని. నేను స్టేజ్ ప్లేస్కి కూడా ఎంతో కొంత తీసుకునేవాడిని. అది 1,000 రూపాయలు అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1,500 అవ్వచ్చు. నెలకు 2-3 షో అవి చేసిన రేడియోనో ఇదో స్కాలర్షిప్ ఏదో అలా మొత్తానికి ఎర్నింగ్ ట్రాక్ లోకి వెళ్ళావు. అంటే డబ్బింగ్ కూడా చెప్పేవాడిని. ఈ ఏటీవీలో చైనీస్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ తెలుగులో వచ్చేవి. వాటికి చిన్న చిన్న పదాలకి, చిన్న చిన్న లైన్స్కి, ఎక్స్ట్రాస్కి వాయిస్ ఇవ్వడానికి వెళ్ళేవాడిని. వాళ్ళు 500-800 అలా ఇచ్చేవాళ్ళు. సో అవి తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వడం, అలాగా కొంచెం పర్లేదులే నేను సర్వైవ్ అవుతాను మీరు నమ్మండి అనేలాగా వర్క్ చేసాం. అదే డబ్బులు తీసుకెళ్ళి ఇస్తుంటే కొడుకు ప్రయోజకుడు అయిపోయాడు ఉంటుంది. ఎక్కువ కాకపోయినా పర్లేదులే, ఏడ్చేవాడికి ఖర్చు ఇచ్చినట్టు. అదే ఏదో అసలు ముందు నువ్వైతే వేస్ట్ కాదు, డూయింగ్ సంథింగ్, పర్వాలేదు అన్న ఒక ధైర్యం. డబ్బే కదా ధైర్యం ఇచ్చేది. అందుకే నీకు ఎప్పుడు గుండె వైపు ఉంటుంది, డబ్బులు ఉంటే గుండె ధైర్యం ఉంటుంది. అట్లాగా వెరీ గుడ్. అక్కడి నుంచి సినిమా అన్నది అసలు మేజర్ ప్లాట్ఫామ్ రావడానికి కారణం కదా. ఐఎమ్ సారీ, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సో అప్పటికి నేను ఇది రేడియో జాకీ చేస్తున్నాను తెలీదు, సినిమా నాకు ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలీదు అసలు. నేను ఇంకా ఎంత అమాయకంగా ఉండేదంటే, డిగ్రీ చదువుతున్న రోజుల్లో సినిమాలు అంటే ఆడిషన్, ఆఫీస్ ఇదంతా తెలీదు. ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనుకునేవాడిని నేను. మొదటి దర్శకుడు ఎవరు, మొదటి నటుడు ఎవరు, మొదటి సినిమా ఎప్పుడు, ఇది ఎగ్జామ్ పెడతారేమో అనుకునేవాడిని నేను. తర్వాత రియలైజ్ అయ్యా ఇదంతా కాదు, ఆడిషన్లు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, ఇలాగా డైలాగ్ చెప్పాలి. సో దానికి నాకు థియేటర్ ఆర్ట్స్ అన్నది హెల్ప్ అయింది కదా మరి. సో అక్కడి నుంచి డబ్బింగ్ చిన్న చిన్న వర్క్స్ వచ్చాయి, రేడియో చేస్తున్నాను. కానీ సినిమాకి తెలియదు, అప్పటికి నాకు ఆఫీసులు ఏంటో తెలియదు. మా సీనియర్స్ అక్కడో ఇక్కడ యాక్ట్ చేస్తుండేవాళ్ళు. విరోధిలో కొంతమంది యాక్ట్ చేశారు. తర్వాత మా సీనియర్ అన్న సారా వీర్రాజుకి వర్క్ చేస్తున్నారు. సో అక్కడక్కడ ఈ అన్న ఈ సినిమాకి పనిచేస్తాడు, ఈ అన్న ఈ సినిమా లింక్లు వచ్చినాయి ఉన్నారు. సో వెళ్ళి వాళ్ళని అడిగేవాడిని, అన్న ఏం చేయాలి, ఎలా చేయాలి. సో అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయని ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పారు. చాలా మంది అలాగే వచ్చారు, హీరోలు, యాక్టర్లు. సర్కిల్ ఉంటుంది, అప్పుడు బెటర్గా తెలుస్తుంది ఆఫీసులు ఏమున్నాయి, ఏం రోల్స్ ఉన్నాయని. నువ్వు ఏడీగా చేస్తూనే అందులో ఒక రోల్ అడగచ్చు, ఇట్లా ఏదో చెప్పారు. సరే చేస్తా, దాంట్లో ఏముందని. అప్పుడు ఏడీగా ఉంటే చెప్పండి అని అడిగాను తెలిసిన వాళ్ళందరినీ. అందులో ఒక అన్న, పిల్లోడికి యాక్టింగ్ నేర్పించు, ఏడీగా పనికి వస్తుంది, ఏదో పని ఉంది అన్నాడు. సరే అని చిన్న పిల్లోడు, ఒక 5 ఏళ్ళ పిల్లోడికి యాక్టింగ్ నేర్పించుకుంటూ, తర్వాత తెలిసిందంటే ఆయనే సినిమా స్టార్ట్ చేస్తున్నారు, దానికి నేను ఏడీని. సో ఆ పిల్లోడు యాక్టింగ్ ప్రాసెస్ తర్వాత ఆఫీస్ తీశారు. అది డాటర్ ఆఫ్ వర్మ, వెన్నెల కిషోర్ గారి హీరో. సో దానికి నేను ఏడీని. ఓకే. సో ఆ సినిమాకి పనిచేశాను. అలాగా పీజీ విందా గారు సినిమాటోగ్రాఫర్, అలా పరిచయం. సో ఒకరొకరు పరిచయం అవుతున్నారు. తర్వాత అప్పటికి కూడా ఏడీగానే ఉన్నాను, యాక్టర్గా ఇంకేం తెలియదు బయట సినిమాకి, ఇవి ఏం తెలియదు. డబ్బులు ఇచ్చేవారా? మంత్లీ శాలరీ లాగా, ఏడీ శాలరీ. అదేలే. సో అది కూడా అప్పుడు నేను ఏడీగా చేసిన నాటకం ఆపేశాను. సో అక్కడ పోయింది, ఇక్కడ వచ్చింది. సో అది మళ్ళీ బ్యాలెన్స్ అయింది, గ్రోత్ ఏం లేదు, బ్యాలెన్స్ అయ్యింది అంతే. బట్ ట్రాక్ మారింది కదా. ట్రాక్ మారింది. సినిమా ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఓకే, పేపర్కి ఇటువైపు డైలాగ్ రాస్తారు, ఇటువైపు యాక్షన్ రాస్తారు, ప్రాప్స్ ఉంటాయి, కంటిన్యూటీ చూసుకోవాలి, లేకపోతే సీన్ పేపర్. ఏడీగా పని తెలుస్తుంది, స్కెడ్యూలింగ్ వేస్తారు, ఏ కాంబినేషన్ ఏముంది, ప్రాప్స్ ఏం కావాలి, లొకేషన్ ఏంటి, ఎవరెవరు ముందు రావాలి, ఏ టైంకి రావాలి, టీసీ రాసుకునేవాడిని నేను. సో ఇలా చిన్న సినిమా అవడంతో చాలా పనులు చేసేవాళ్ళం మేము ఆ సినిమాకి. సో వెన్నెల కిషోర్ గారికి హైట్ మ్యాచ్ అవుతాను కాబట్టి పొజిషన్ చెక్ చేసుకునేవాళ్ళు, లైట్ అది నిన్ను పెట్టుకుని. సో ఇలాగ పని అర్థమవుతుంది. నీకు ఇప్పుడు అనిపించలేదా వెన్నెల కిషోర్ కన్నా మనమే బెటర్ కదా అని పొజిషనింగ్ తీసుకుంటారండి? అసలు అప్పుడు నేను బేసిక్గా నేనే తత్తరపాటు నటన, అప్పుడప్పుడే నాకు కోర్స్ అయిపోయింది, నాకు ఏం తెలియదు. సో అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్డ్.
అండ్ నా పని ఓన్లీ ఏడి, టీసీ రాసుకోవడం, పిల్లోడికి యాక్టింగ్ నేర్పించడం, ఇది నా పని. సో నా పని చేస్తున్నాను. అప్పటికి ఎక్కడో మనసులో కొడుతుంది ఏంటంటే ఏడి నా పని కాదు, యాక్టింగ్ నా పని అని. అండ్ మా కో-డైరెక్టర్ అన్నాడు, అరే నువ్వు పనికిరావు ఏడికి, ఇంకోసారి చేయకు అని. నాకు చేయాలని లేదన్నా, కానీ నాకు రూట్ తెలియదు అని. సో అలా మళ్ళీ అక్కడికి అయిపోయింది. తర్వాత ఒక ఫోన్ వచ్చింది, రుద్రమాదేవికి ఏడీగా చేస్తావా, కాకపోతే ఒక 1.5 year 2 years వర్క్ చేయాల్సి వస్తుంది అని. ఏంటంటే నేను హిందీ రాయగలుగుతా, హిందీ మాట్లాడగలుగుతా, అండ్ తెలుగు రాయడం చదవడం వచ్చు, అండ్ కో యాక్టర్ ఎవరైనా అదర్ లాంగ్వేజ్ ఉంటే నేను డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, అండ్ నేను యాక్టర్ కాబట్టి ఈజీ అవుద్ది. ఇవి చెప్పి నాకు ఫోన్ చేశారు, ఇలా చేస్తావా, నువ్వు చేస్తా అంటే నేను చెప్తాను వాళ్ళకి అని. పరచూరి గోపాలకృష్ణ గారు వర్క్ చేస్తున్నారు ఆ సినిమాకి, నేను ఆయన అటాచ్ చేస్తాను మీకు అని. లేదు నేను చేయలేను, నేను ఏడీగా నేను. ఎవరు చేశారు నీకు ఫోన్? ఒక తెలిసిన అన్న సినిమా ఇండస్ట్రీలో. నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను, నెలకు 15,000 ఏమో జీతం అది ఉంటుంది, నీకు బెటర్గా ఉంటుంది. పెద్ద ఫైరే. సో లేదులే నేను ఏడీగా సెట్ అవ్వను, నా వల్ల కాదు, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, నేను యాక్టర్గా ట్రై చేస్తాను. అప్పటికి మళ్ళీ నాటకాలు అవి చేస్తున్నాను, తెలియదు. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎప్పుడో వెనకటికి చేసిన షార్ట్ ఫిల్మ్ చేసిన అన్న ఒక చిన్న సినిమా చేస్తున్నారు. మారుతి గారు ఈ రోజుల్లో బాగా హిట్ అయిన తర్వాత అప్పట్లో ఇంకొక ప్రయత్నాలు చేస్తున్న రోజులే చాలా మంది, 5Dతోను, బ్లాక్ మ్యాజిక్ తోను. అదే ఆ కైండ్ ఆఫ్ డైమెన్షన్ లో సినిమా చేయడానికి కొంతమంది రెడీ అయ్యారు. ఆ టైంలో మేము ఉస్కో అని ఒక సినిమా స్టార్ట్ చేసాం. మా తెలిసిన అన్నే, ఆయన చిన్న బడ్జెట్లో కొత్త యాక్టర్లో, నేను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ చేసిన అనుభవం ఉంది, వాళ్ళతో పనిచేసి ఉన్నా కాబట్టి నన్ను తీసుకున్నారు. ఉస్కో అని ఒక సినిమా స్టార్ట్ చేసాం. కైండ్ ఆఫ్ యాంథాలజీలా ఉంటుంది, కామెడీ, హిలేరియస్ కామెడీ. అది ఆగి 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 ఆడియో రిలీజ్ దాకా వచ్చి సినిమా ఎటు పోయిందో కూడా తెలియదు. సో అది పోయింది మళ్ళీ. సో చెప్పుకోవడానికి లేదు, ఏం చేస్తామంటే సినిమా ఏదో ఉందని తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక అన్న చెప్పాడు, ఎవరైతే నీకు పరిచయం అవుతారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకో, ఎవ్రీ వీక్ ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పు, ఎవరి పండగకి వాళ్ళకి హ్యాపీ పొంగలను, హ్యాపీ దసరాను గుర్తు చేస్తూ ఉండు, వాళ్ళకి గుర్తుంటుంది. నాకు ఎందుకు చాలా ఇబ్బందిగా అనిపించింది, అడగడం నాకు వల్ల అవ్వదు. సో ఎప్పుడో ఒక్కసారి గుడ్ మార్నింగ్ సార్ ఏమైనా ఉంటే చెప్పండి, ఇలాగే అడిగేవాడిని. మెల్లగా ఫేస్బుక్ కొంచెం బెటర్ అవుతున్న రోజులు అవి, టచ్ స్క్రీన్ ఫోన్లు వస్తున్న రోజులు. సో అలా ఇన్బాక్స్కి వెళ్ళి, ఫేస్బుక్ ఇన్బాక్స్కి వెళ్ళి, హాయ్ సార్ నా పేరు తిరువీర్, ఏమన్నా ఆడిషన్ ఉంటే చెప్పండి, ఇంతే సార్ ఏదన్నా ఉంటే చెప్పండి, ఇంతకు మించి ఇంకేం అడిగేటాను కాదు. అవి రిప్లైలు కూడా రాకపోతున్నాయి, ఎవరో రేర్ ఒక రిప్లై ఇచ్చేవాళ్ళు. అంతే. ఫేవరెట్ యాక్టర్స్ కూడా మెసేజ్ పెట్టేవాడిని, మీ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ అని. ఎవరికి పెట్టాడు అలాగే? నేను అమృతం వాళ్ళకి పెట్టాను, నాకు అమృతం చాలా ఇష్టం. అదే మన హర్షవర్ధన్ గారికి. సో అలా పెట్టాను. తర్వాత నెక్స్ట్ ఏంటో తెలియదు. అలా ఈ ఆఫీసులకి, ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తే తక్కువ రేటు, 4 రూపాయలు 3.5 రూపాయలకు ఒక ఫోటో కాపీ కడిగి ఇచ్చేవాళ్ళు, ఫొటోస్ పంచేవాళ్ళం. ఇప్పుడంటే మెయిల్ వాట్సాప్లో వచ్చాయి, కానీ ఒకేసారి పౌడర్ వేసుకొని ఫోటో స్టూడియోలో వెళ్ళి ఇలా దిగి, అవే 2-3 వర్షన్లు వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళి, ఇవి ఒక 20 కాపీలు ఇవ్వండి, ఇవి ఒక 20 కాపీలు ఇవ్వండి అని చెప్పి తీసుకొని, ఆ వెనకాల పేరు, ఏజ్, హైట్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ రాసి, ప్రతి ఎవరో ఒకరు కలుస్తారు గణపతి కాంప్లెక్స్ దగ్గర, ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది వెళ్ళావా అంటే, ఆఫీస్ ఎక్కడ అంటే అక్కడే పైన, ఆడికి వెళ్ళి ఫోటోలు ఇచ్చి ఇందులోంచి మీకు నచ్చింది తీసుకోండి అన్న. వాళ్ళు ఏవో తీసుకుని చెప్తాంలే అన్న. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండింది. ఒకసారి మా ఫోటోలే రోడ్డు మీద కనపడేవి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.